నేను వాసంశెట్టి సుభాష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల వాసంశెట్టి సుభాష్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఈ ఒక్క మాట కోసం ఏళ్ల పాటు కన్న కల ఈ రోజు సాకారమైంది. రామచంద్రపురం శాసనసభ్యులుగా ఘన విజయం సాధించిన శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ వాసంశెట్టి సుభాష్. మొదట వైసీపీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరాడు. రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన ఈయన్ని ఎక్కువగా యూత్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే సుభాష్ తాతయ్య వాసంశెట్టి సుబ్బన్న వ్యాపార రంగంలో ఆర్థికంగా బలపడిన వ్యక్తిగా కోనసీమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మనవడే ఈ వాసంశెట్టి సుభాష్. అమలాపురం మండలం శ్రీరాంపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన ఈయన బీఎస్సీ ఎల్ఎల్బి చదివాడు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈయన తాత తండ్రి 2 సార్లు చొప్పున అమలాపురం కౌన్సిలర్ గా పనిచేశారు. ఇప్పుడు 2024లో రామచంద్రపురం నియోజకవర్గానికి పోటీ పడిన కూటమి బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. అమలాపురం నుంచి రామచంద్రపురం నియోజకవర్గం వచ్చిన సుభాష్ స్థానికుడు కాదంటూ పలు వివాదాలకు సృష్టించినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి పిల్లిపై సుభాష్ 26,291 ఓట్ల మెజార్టీ సాధించారు. వైసీపీలో 10 ఏళ్ల పాటు కొనసాగారు వాసంశెట్టి సుభాష్. పార్టీ కోసం వాసంశెట్టి సుభాష్ ఎంతో శ్రమించాడు. అయితే వైసీపీలో ఉన్న మంత్రి పెనిపే విశ్వరూప్ తో విభేదాల కారణంగా వాసంశెట్టి సుభాష్ వైసీపీలో ఇమడలేక టీడీపీలోకి వెళ్లిపోయారు. చంద్రబాబు కూడా అతనికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ని చూసి తమ పార్టీకి వస్తే మంచి గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చి రామచంద్రపురం అసెంబ్లీ టికెట్ ఇచ్చి బరిలో దింపారు. వైసీపీ మంత్రి విశ్వరూప్ మరికొంతమంది సొంత పార్టీ నేతలు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా వాటిని తిప్పికొట్టారు వాసంశెట్టి సుభాష్. ఇబ్బందులు పెట్టిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని వైసీపీ హైకమాండ్ కి చెప్పినా పట్టించుకోకపోగా తూర్పుగోదావరి జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్ల కేసులో తన సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరినా హైకమాండ్ పట్టించుకోలేదని అప్పట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో వాసంశెట్టి సుభాష్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. పడిలేచిన కెరటం వాసంశెట్టి సుభాష్ అంటూ ఆయన అభిమానులు యూత్ అంతా కూడా నినాదాలు చేస్తున్నారు.